చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి వారం మండల హెడ్ క్వార్టర్స్ లో ప్రజా దర్బార్ నిర్వహణ జరగనుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేకు భారీ సంఖ్యలో అర్జీలు సమర్పించారు బాధితులు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో సోమవారం అంటే ఫిర్యాదులు వాటి పరిష్కారం దొరికే ఆనవాయితీగా సోమవారాన్ని ప్రభుత్వ అధికారులందరూ కూడా దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండలంలో ఈ ఫిర్యాదులన్నీ స్వీకరించే అధికారులకు ఎండార్స్ చేసి పంపించడం జరుగుతుంది. వాటి మీద సమగ్రంగా వాళ్ళు పరిశీలించి సరైన పరిష్కారం దొరికే విధంగా వారు పనిచేస్తారని చేయాలని, ఏదైనా అలసత్వం ఉంటే అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మేమైతే స్పందించడం జరుగుతుంది. ఏదో ప్రభుత్వం ఉంది, దాంట్లో నలుగురు తాబేదారులు ఉన్నారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి మేమేమన్నా చేసుకోవచ్చు అని ఏదైనా ఆలోచన చేస్తే అధికారులు తప్పనిసరిగా వారికి మా కార్యకర్తలే తప్పకుండా సరైన సమాధానం చెప్తారు. ఆ విధంగా కాకుండా బాగా సమగ్రంగా అన్ని అర్జీలు పరిశీలించి వాటి మీద న్యాయంగా వారికి పరిష్కారం దొరికే విధంగా చేయలేని పరిస్థితుల్లో మేము దాని మీద స్పందించి మేమే ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేదానికి ఏ రకమైన ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళ కార్యకర్తలు అధికారులు వారే, పరిష్కారం చేసేది వారే, అధికారులందరూ కూడా వారు చెప్పు చేతుల్లో ఉండల్లా, లేని పరిస్థితుల్లో వారిని బెదిరించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ లేకుండా న్యాయపరంగా ప్రభుత్వం ఏ విధంగా పేదల సమస్యలు పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి నేను మీ ద్వారా ఈ